పూలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు అని వేమన కవి ఎప్పుడో చెప్పిండు. గిట్లనే ఎంత చెప్పినా ఎన్ని తీర్ల ఈకమతులు చేసినా కొంతమంది సర్కారు ఉద్యోగులు అస్సలు మారరు. టైంకు డ్యూటీలకు పోరు. కొంతమంది అసలు డ్యూటీకి పోకుండానే దొంగ హాజరులు వేసుకుంటుంటారు. గిట్ల వేస్తుర్రానే సర్కారోళ్ళు ఓ కొత్త ఇగ్రం చేసిర్రు. అయినా కూడా ఉద్యోగులు ఏం చేసిర్రో చూడుర్రి మీరే. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు ఎన్ని తీర్ల ఈ కామతులు చేసినా కొంతమంది సర్కారు కొలువులు చేసేటోళ్ళు కుక్కతోక వంకరాన్నట్టే చేస్తుండ్రు. సంతకాలు చేసి హాజరు పట్టిక పెడితే యాలపాల లేకుండా ఎట్లా పడితే అట్లా వస్తుండ్రు, ఎట్లా పడితే అట్లా పోతుండ్రు అని చెప్పి ముఖం చూపిస్తే గానీ హాజరు పడే ఇగురని చేసిండ్రు. దాని కొరకు ముఖం చూసి కూనం బట్టే యాప్ తీసుకొచ్చిండ్రు. అయితే దాన్ని కూడా మోసం చేస్తుండ్రు కొంతమంది ఇగురవంతులు. సెల్ ఫోన్లో ముఖం చూపించాలంటే వాళ్ళ ఫోటో చూపించి హాజరేసుకుంటున్నారట. ఆఫీసుకు పోకపోయినా సరే ఎవరికో గలకు ఫోటో ఇచ్చి ఆ సెల్ ఫోన్ యాప్లో హాజరేసుకుంటున్నారట. ఈ ముచ్చటేరికైన పెద్ద ఆఫీసర్లు పంచాయతీ కార్యదర్శులలో ఎంతమంది పని మంతులు ఉన్నారనే లెక్క తేల్చే పనిలో పడ్డారు. ఇగో ఇక్కడనే చిత్ర విచిత్రాలన్నీ బయటపడుతున్నాయి. ఇప్పుడు జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో ఉన్న చందాయిపల్లి పంచాయతీ కార్యదర్శి రాజన్న తన ఫోటోకు బదులు సీఎం రేవంత్ సార్ ఫోటో పెట్టి హాజరేసుకుంటున్నాడట. అవి చూడరు అంటే చిక్కగా నవ్వుతున్న సీఎం సార్ ఫోటో పెట్టి దినం ప్రజెంట్ అని వేసుకుంటున్నాడట. రాజన్న ఫోటో ఉండాల్సిన జాగల సీఎం సార్ ఫోటో కనిపించుడుతోని చెకింగులు చేయనీకి వచ్చిన ఆఫీసర్లకు కళ్ళు బైర్లు గమ్మినాయట. ముచ్చట కలెక్టర్ సార్ దగ్గరికి కూడా బోవుడుతోని వెంటనే రాజన్న కొలువు వీకి పారేసి ఇంటికి తోలిచ్చిండ్రు. పంచాయతీ కార్యదర్శులను ఆఫీసు కాడ సెల్ఫీ తీసుకొని యాప్లో పెట్టమంటే దినం ఒక్కటే ఫోటో పెడుతున్నారట. అట్లా ఈ పెద్ద ఆఫీసర్లకు అనుమానం కొట్టిందా అన్నట్టు ఇంగితమంది ఖాళీ కుర్చీల ఫోటోలు తీసి గా ఫోటోలను యాప్లో పెడుతున్నారట. ఎట్లా తయారైనరు చూడుర్రే. సంతకాలు చక్కగా పెడతలేరని ఏలి ముద్దర్ల ఇగురం చేసిండ్రు. దాన్ని కూడా ట్యాంపరింగ్ చేస్తుండ్రని ముఖం చూసి హాజరేసే ఇగురం చేసిండ్రు. ఇప్పుడు దీన్ని ఫోటో చూపించి మోసం చేస్తుండ్రు. మరి ఇక సర్కారు వాళ్ళు ఇచ్చే జీతాలు తీసుకుంటా వాళ్ళకి ఆఫీసుకు పోయి పని చేయనికే ఏమైందో ఏమో మనుషులకు అని కోపానికి వస్తుండ్రు పబ్లిక్.